రైతులకు అదిరే తీపి కబురు. పంట సాగుకు పెట్టుబడి కావాలా? కూతురి పెళ్లికి, పిల్లల పై చదువులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్. వ్యవసాయం ఇతర అనుబంధ రంగాల కోసం రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకులు భారీ రుణ సదుపాయాన్ని తీసుకువచ్చాయి. అర్హత ఉన్న రైతులకు గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం అదిరే స్కీమ్ అందిస్తోంది. కిసాన్ సమృద్ధి యోజన పేరుతో అన్నదాతలకు రుణ సదుపాయం కల్పిస్తుంది. ఈ పథకం గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ రుణాలను ప్రధానంగా 3 అవసరాలకు అందిస్తారు. వ్యవసాయం, దానికి సంబంధించిన అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి, కుటుంబంలో పెళ్లిళ్లు, ఇతర మతపరమైన కుటుంబ శుభకార్యాల ఖర్చులకు కూడా ఈ డబ్బును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రుణాలను దరఖాస్తు చేసుకునే రైతుల పేరిట సొంత వ్యవసాయ భూమి ఉండడం తప్పనిసరి. గత 2 ఏళ్లుగా బ్యాంకుల్లో క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తూ ఎలాంటి మొండి బకాయిలు లేని రైతులు మాత్రమే దీనికి అర్హులు. ఇతర బ్యాంకుల్లో 2 ఏళ్ల పాటు మంచి ట్రాక్ రికార్డు ఉన్న కొత్త రైతులు కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయ భూమి ఒకరికంటే ఎక్కువ మంది పేరు మీద ఉంటే అందరూ కలిసి సంయుక్తంగా లేదా విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ భూమిపై ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. బ్యాంకుల్లో మంచి డిపాజిట్లు ఉన్న కొత్త రైతులకు ట్రాక్ రికార్డు నిబంధనల నుంచి ప్రత్యేక మినహాయింపు లభిస్తుంది. అర్హులైన రైతులకు గరిష్టంగా 10 కోట్ల వరకు లోన్ మంజూరు చేస్తారు. ఇందులో కనీసం 70% నిధులను కేవలం వ్యవసాయ ఉత్పత్తి పనులకే వాడాలి. మిగిలిన 20% లేదా 5 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు. ఇందులో ఇళ్ల నిర్మాణానికి 3 లక్షలు, పెళ్లిళ్లు లాంటి ఖర్చులకు 2 లక్షలు కేటాయించారు. అయితే అసలు ఎంత రుణం ఇవ్వాలనేది 2 అంశాల ఆధారంగా బ్యాంకులు నిర్ణయిస్తాయి. దరఖాస్తుదారుడి గత 2 ఏళ్ల సగటు ఆదాయానికి 5 రెట్లు మొత్తం లేదా తాకట్టు పెట్టిన భూమి విలువలో 50% నిధులు. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తుది రుణంగా లెక్క కట్టి రైతుల చేతికి అందిస్తారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు వేర్వేరు గడువులు విధించారు. ప్రధాన వ్యవసాయ పనులైతే గరిష్టంగా 9 ఏళ్లలోపు, అనుబంధ రంగాలకైతే 7 ఏళ్లలోపు అప్పు తీర్చాలి. ఇళ్ల నిర్మాణానికి తీసుకునే రుణాలను 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ తో కలిపి మొత్తం 9 ఏళ్ల సమయం ఇస్తారు. అలాగే క్యాష్, క్రెడిట్, వర్కింగ్ క్యాపిటల్ బకాయిలను 12 నుంచి 18 నెలలలోపు చెల్లించాలి. ఈ భారీ రుణాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వడ్డీ రాయితీ, క్యాపిటల్ సబ్సిడీ లభించదు. నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను బ్యాంకులకు ప్రైమరీ సెక్యూరిటీ కింద తాకట్టు పెట్టాలి. దానికి అదనంగా తీసుకున్న రుణానికి 200% విలువైన ఆస్తిని లేదా 100% లిక్విడ్ సెక్యూరిటీని షూరిటీగా చూపించడం తప్పనిసరి.